డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇక్కడ మేడే 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 ఇది ఒకటి బ్లాక్ బాక్స్. ఇప్పుడు ఆర్టికల్స్ ఎక్కడ చూసినా నేను పొద్దుట పేపర్ చదివాను సార్. దీని గురించి చాలా బాగా రాసుకుంటూ వచ్చారు. ఈ మేడే అనే పదము అంటే ఈ పైలట్స్, ఏటీసీ వాళ్ళకి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంట ఇవన్నీ కూడా. అంటే ఒకసారి దాని చరిత్ర, ఆ మేడే అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎప్పుడు వాడతారు, మన సందేశం ఏంటి, అలాగే బ్లాక్ బాక్స్ గురించి కూడా. మేడే అనేది సహజంగా మనం వినేది కార్మిక దినోత్సవం అంటాం. Yes. మేడేని మే 1 నాడు వస్తుంది. అవును. ఇది రష్యాలో మొట్టమొదట పుట్టింది. రష్యా కార్మికులంతా ఏకమై దాన్ని జరుపుకున్నట్టు పరిస్థితి నుంచి ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే నాడు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎస్. అంటే కార్మికులకు హక్కులు కావాలి, కార్మికుల ఆనందం, వాళ్ళ ఆరోగ్యం కోసం పాటుపడాలి, యాజమాన్యాలు జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళు కూడా కొన్ని హక్కులు ఉంటాయని గుర్తించాలి, సెలవు దినాలు ప్రకటించాలి, ఇలా రకరకాల డిమాండ్తో వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ వాడేటువంటి మేడే పదం అది కాదు. ఎస్. ఈ మేడే పదం అనేది ప్రమాదం పొంచి ఉంది, నేను డేంజర్లో ఉన్నాను, నన్ను ఆదుకోండి. ఇది ఎప్పుడు చెప్తారు? నౌకల్లో ప్రయాణం చేసేవాళ్ళు కానీ, విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు కానీ, ఇక కాంటుబట్ పొజిషన్కి వచ్చి, అంటే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, లేదా ఈ విమానం పడిపోవడానికి సిద్ధంగా ఉంది, ప్రమాదంలో చిక్కుకుంది అంటే ఇక అత్యంత డేంజరస్ సమయంలో మాత్రమే మేడే అనే పదం ఉపయోగిస్తారు. ఎస్. 3 సార్లు మేడే పదం ఉపయోగించారంటే అది తెలిసిపోతుంది. డేంజర్ అని. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు, ఏటీసీ వాళ్ళు ఏదైతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. తెలిసిపోయి వెంటనే ఏం చేస్తారంటే దానికి తగినటువంటి సహాయక చర్యలు పూనుకుంటారు. ఎస్. ఒకళ్ళు విమానంలో ఒకళ్ళు ఇంధనం అయిపోయిందా, వెంటనే వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడి ఒకళ్ళు ఇంధనం ఏమైనా అయిపోయిందంటే విమానం నుంచి విమానంలోనే ఇంధనం నింపేటువంటి కొన్ని సౌకర్యాలు ఉంటాయి, అలాంటి వాటి పరిస్థితి ఏర్పాటు చేస్తారు. లేదా అత్యవసర ల్యాండింగ్ కోసం అవసరమైతే అక్కడ ఏమీ విమానం లేకుండా, రన్వే మీద ఏమీ లేకుండా అన్ని క్లీన్ చేయించేసేసి దానికోసం రెడీ పెడతారు. అలాగే ఒకవేళ మళ్ళీ ఏదైనా దాంట్లో ప్రమాదంలో కింద పడే పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నట్టయితే వెంటనే దానికి తగినట్టుగా మొత్తం ఫైర్ సర్వీసులు కానీ, అంబులెన్స్లు కానీ Yes. ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తారు. అంటే అది దిగే లోపలనే అది 2 నిమిషాలు పడుతుందో, 5 నిమిషాలు పడుతుందో, 10 నిమిషాలు పడుతుందో వాళ్ళతో మాట్లాడి దానికి తగినటువంటి ఏర్పాటు చేస్తారు. అంటే తక్షణ సాయం. మేడే మేడే 3 సార్లు పదం వాడారంటే ఇక మిగతావన్నీ ఆపేసేసి మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎస్. అంటే ఆ విమానాన్ని ఆ ప్రమాదం నుంచి వీలైనంత వరకు కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేయగలరు అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇది మేడే. అయితే ఈ మేడే అనే పదం ఎట్లా వచ్చింది అంటే యాక్చువల్గా మేడే గారిది ఇది ఒక ఫ్రెంచ్ పదంలోంచి వచ్చింది. దీన్ని 1920వ సంవత్సరంలో ఆ టైంలోనే దీన్ని ప్రత్యేకంగా ఒక రేడియో ఫ్రీక్వెన్సీలో ఉండే అధికారి ఎస్. దీన్ని కనిపెట్టడం జరిగింది. ఇది ఫెడరిక్ స్టాన్లీ. స్టాన్లీ అనేటువంటి ఒక వ్యక్తి మేడోమ్ అనేటువంటి పదం నుంచి దీని వచ్చింది. ఎస్. ఈ మేడోమ్ అనేటువంటి ఏదైతే ఉందో అది తక్షణ సాయం కావాలి, నాకు నేను ఆపదలో ఉన్నాను, సాయం చేయండి అని అర్థం వస్తుంది. ఈ ఫ్రెంచ్ పదం ఇది. ఆ ఫ్రెంచ్ పదం నుంచి తీసుకొని అది క్రమేణా ఏమైందంటే మేడోమ్ కాస్త మేడే మేడే కింద మారిపోయింది. ఎస్. దాన్ని మేడేనే స్థిరపరిచారు. 1927లో మొట్టమొదటిసారిగా వీటిని వాడటం మొదలుపెట్టారు. విమానయానంలో కానీ లేకపోతే నౌకాయానంలో కానీ ఎక్కడైనా సరే ప్రమాదంలో చిక్కుకున్నటువంటి నౌకలు కానీ లేక విమానాలు కానీ ఉన్నప్పుడు ఆ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మేడే 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 అని 3 సార్లు వాడారు అంటే ఖచ్చితంగా అది ప్రమాదపరమైన పరిస్థితి ఉంది, దానికి ఏదైనా మనం చేయగలిగే అవకాశం ఉందా అనేది అందరూ కలిసి ఆలోచించి అటువైపుగా వాళ్ళ యొక్క ఆలోచనలు తేలినట్టుగా చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి విషయం ఇది. ఎస్. అందుకే మేడే మేడే అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 3 సార్లు మేడే వాడటంలో ప్రాముఖ్యత ఉంది. ఇది ముఖ్యంగా వీటికే వర్తిస్తుంది. ఇది వేరే చోట ఎక్కడ పనిచేయదు. ఖచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ కానీ లేకపోతే మనకు వాటర్లో ప్రయాణం చేసేటువంటి నౌకలు కానీ పెద్ద పెద్ద షిప్లు ఏవైతే ఉంటాయో అవి ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ దీన్ని వాడతారు. అంటే వీళ్ళు ఒక లాంగ్వేజ్ పెట్టుకుంటారు కదా సార్, కోడ్ లాగా. అంటే మీరు అన్నట్టుగా ఈ code మేడే లాగా. 3 సార్లు అనాలి, అది కూడా 3 ఒకసారి సార్లు. కాదు మళ్ళీ. 3 times అంటేనే అది వర్తిస్తుంది. బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఎగిరిన కొద్ది మినిట్స్ లోనే అన్నారు, అది అందే లోపే వీళ్ళకి అక్కడ ప్రమాదం అనేది జరిగింది. ఇక్కడ మేడే మేడే 3 సార్లు అన్నారు, అన్నారు. కానీ తర్వాత కమ్యూనికేషన్ లేదు. లేదు, ఆ అక్కడికి కమ్యూనికేషన్ అయిపోయింది. ఇచ్చే లోపల అది అయిపోయింది, క్రాష్ అయిపోయింది. ఏమి సాయం చేయడానికి అవకాశం లేకపోయింది.
అంటే అసలు ఎగిరిందే ఇలా ఎగురుతూనే విమానాశ్రయం నుంచి టేకాఫ్ ఎప్పుడైతే చేసుకుందో అలా ఎగిరింది, ఇలా పడిపోయింది పడిపోయింది. అంతే. Yes. ఇదంతా ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. Seconds. ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క నిమిషంలో కొంత భాగంలోనే జరిగిపోయింది అంతా. Yes. దాన్ని ఎవరు ఊహించలేదు, ఎవరు ఆలోచించలేదు. Yes. కళ్ళెదురుగా జరిగిపోయింది. కళ్ళెదురుగా ఇదంతా జరిగింది. చాలా మంది చూస్తున్నాగా, కొన్ని వేల మంది చూస్తున్నాగా జరిగిపోయింది ఈ సంఘటన. సో మరి ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఇప్పుడు దొరికితేనే అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది తెలుస్తుంది అంటున్నారు. అంటే విమానం బ్లాస్ట్ అయిపోయినా కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది మాత్రం సేఫ్ గా ఉంటుందంట. అంటే ఎంతవరకు సేఫ్ గా ఉంటుంది అది? 100% సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనేటువంటి ఏతుందో అది విమానంలో అత్యంత ముఖ్యమైనటువంటి పార్ట్. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలోంచి, అంటే ఆ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అది పైలట్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకేదైనా తప్పిదం వల్ల జరిగిందా, టెక్నికల్ ప్రాబ్లమా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. Yes. ఈ బ్లాక్ బాక్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ పార్ట్ ఉంటుంది, రెండోది కాక్పిట్ ప్రాబ్లం ఉంటుంది. అంటే టెక్నికల్ పార్ట్ ఏదైతే ఉందో ఇంధనం సరిగ్గా ఉందా లేదా, ఏవైనా భాగాలు పనిచేస్తున్నాయా లేదా, ఇంకేదైనా ప్రాబ్లం ఏమైనా ఉందా, రెక్కలకి ఏదైనా ప్రాబ్లం ఉందా, అంటే వింగ్స్ అంటాం, ఫైల్స్ అంటారు, వింగ్స్ అని పిలుస్తారు, ఆ వింగ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, మొత్తం విమానం లోపల ఎక్కడైనా సరే టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వస్తే కూడా ఆ బ్లాక్ బాక్స్ సంకేతాలు ఉంటాయి. Yes. ఆ సిగ్నల్స్ అన్ని దానికి అందుతాయి, రికార్డ్ అవుతాయి దాంట్లో. కాక్పిట్ అంటే ఎక్కడైతే మనకు పైలట్ కూర్చునేటువంటి ప్రాంతం ఉంటుందో, కో పైలట్ కూర్చునే ప్రాంతం ఉంటుందో దీన్ని కాక్పిట్ అంటారు. Yes. ఈ కాక్పిట్ లో కూడా వీళ్ళు ఏమైనా సంభాషణ చేసుకున్నారా, అంటే అయ్యో పడిపోతుంది విమానం, మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం కదా, ఇది పని చేయడం లేదు కదా, ఇది జరిగింది అని వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారు. అంటే ఆ ప్రమాదం దేని వల్ల జరిగిందనే విషయం అర్థమవుతుంది. Yes. ఇక్కడ నడిపే వాళ్ళకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? విమానం నడిపేటువంటి వాళ్ళకి అది ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఆ తెలిసేటప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం, ఆ చివరి క్షణాలు, అంతిమ క్షణాల్లో వాళ్ళు మాట్లాడుకునే పదాలు ఏవవుతున్నాయో ఈ పదాలు మొత్తం దాంట్లో రికార్డ్ అవుతాయి. Yes. ఈ 2 భాగాలు ఉండేవి. ఇది చాలా విలువైనటువంటి మెటల్తో తయారు చేసేటువంటిది. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరిగిపోదు. కొన్ని వేల డిగ్రీలకు సంబంధించినటువంటి మనకు మంటలు ఉన్నా కూడా, ఎందుకంటే సహజంగా క్రాష్ అయిపోయినప్పుడల్లా విమానాలు మొత్తం మంటల్లో మండిపోతుంటాయి. ఆ మంటలు మండినా కూడా ఈ బాట్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అంటే లోపల ఉన్నటువంటి బ్లాక్ బాక్స్కి ఏమి ఇబ్బంది కలగకుండా, బయట ఉండేటువంటి టోటల్ దాని ఆకారం ఏదైతే ఉంటుందో ఆ ఆకారం కూడా ఏమాత్రం కూడా దెబ్బ తినకుండా ఉండేటట్టుగా, కింద పడ్డా దిగదు, దీనికి ఏది దెబ్బ తగలదు, అలాగే ఇంత పైనుంచి కిందకి ఎత్తేసినా ఏం కాదు, Yes. మంటల్లో కూడా ఏం కాదు, ఇలాగా అన్నిటికీ తట్టుకొని నిలబడేటట్టుగా తయారు చేస్తారు. ఫస్ట్ విమానాన్ని ప్రమాదం జరిగిందనగానే ముందు కాక్పిట్ ఎక్కడుందో, బ్లాక్ బాక్స్ ఎక్కడుందో వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. బ్లాక్ బాక్స్ దొరుకుతుంది, 100% దొరుకుతుంది. ఇంతవరకు అన్ని విమానాల్లో దొరికింది, అది దొరకపోవడం సమస్య లేదు. బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ కరెక్ట్గా ఏం జరిగింది ఈ విమానంలో అనేది కూడా అర్థమవుతుంది, Yes. చెప్తారు అన్నమాట. ఎందుకంటే బ్లాక్ బాక్స్ రికార్డ్ అవుతుంది తెలుసు కాబట్టి చనిపోయే ముందర, ప్రమాదం జరిగే ముందర వివరంగా చెప్తారు. Okay. ఇట్లా జరుగుతుంది, మేము దీనివల్ల ఏం చేయలేకపోతున్నాం, క్రాష్ అయిపోతున్నాం, మేము చనిపోతున్నాం అని కూడా చెప్తారు. ఓకే, అంటే సరే. ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. చెప్పేస్తారు, ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు, లాస్ట్ అంటే- ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు. ఆ రికార్డింగ్ అంతా కూడా ఈ బ్లాక్ బాక్స్ లో లేదా వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టి, సంభాషణ బట్టి కూడా అర్థమవుతుంది, ఆ పరిస్థితిలో ఉంటుంది. సరే వాళ్ళ టెన్షన్ లో మాట్లాడుతూ ఉంటారు కదా, అది కూడా రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అక్కడ. సో అది దొరికితే గానీ ఇప్పుడు మనకి ఏంటి అనేది డెఫినెట్ గా దొరుకుతుంది, Yes, డెఫినెట్ yes. దొరుకుతుంది. దాని మీద కొంత టైం పట్టొచ్చు, కానీ టోటల్ గా అంతా దాని Investigation సమాచారం అంతా చేసి. తీసి ఆ సిగ్నల్స్ అన్నిటి స్టడీ చేసి పూర్తిగా ఎందుకు జరిగిందనే విషయం కూడా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలుస్తుంది. Yes. భవిష్యత్తులో మరి ఇంకొక విమానానికి జరగకుండా ఉండడం కోసం జాగ్రత్తలు. జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు. Thank you, sir.